బైక్ పడిపోయింది, అసలు ట్రాక్టర్ పడిపోయింది, అంతమంది లారీ పడిపోయింది, చాలాసార్లు పడిపోయింది. అప్పుడు పట్టించుకోవాలా, ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు. మనమైతే ఇందుకూరుపేట మండలం 6వ మైల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నిర్మాణం ఏదైతే ఉందో నిర్మాణం లేకపోవడం వల్ల ఇక్కడ వరుస ప్రమాదాలు జరిగేవి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతింది సార్ తెచ్చి 2 కార్లు అండి. నిన్న ఒక కారు, మొన్న ఒక కారు, 2 కార్లు కాలువలో పడటం జరిగింది. లోపల కారు పడిపోయింది, కానీ రాలేకపోయింది. అది మనుషులు లోపల ఉన్నారు, దానికి తాడేసి వెనక లాగాం మేము అందరం. ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోడ్డు మట్టి పోసి పెద్ద ఎక్స్టెండ్ చేసి బాగానే చేశారు. ప్రశాంత్ రెడ్డి గారు రాబట్టి ఈ బ్రిడ్జిని కొంచెం పట్టించుకొని బాగా చేస్తున్నారు. డేంజర్ అన్న బ్రిడ్జిని శాంక్షన్ చేయించినందుకు ప్రశాంత్ రెడ్డి గారు మేడం గారికి నా నమస్కారాలమ్మా. ఎంతో మంది ప్రాణాలు కాపాడడానికి చాలా మంచి పని చేశారు. వెల్కమ్ టు సాస్ టీవీ, నేను మీ అభిజిత్. మనమైతే ఇందుకూరుపేట మండలం 6వ మైల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ వరుసగా ప్రమాదాలు జరిగేవి. ఈ బ్రిడ్జి నిర్మాణం ఏదైతే ఉందో నిర్మాణం లేకపోవడం వల్ల ఇక్కడ వరుస ప్రమాదాలు జరిగేవి. ఈ ప్రమాదాల విషయం ఏంటంటే కారణం ఇక్కడ ఏదైతే ఈ తూము ఏదైతే ఉందో గతంలో తుఫాన్ల నేపథ్యంలో తూము దెబ్బతీరడం జరిగింది. దెబ్బతీరడం జరగడంతో వెహికల్స్ ఏవైతే గూగుల్ మ్యాప్ చూపిస్తుందో గూగుల్ మ్యాప్లో మ్యాప్ సాయంతో ముందుకు వచ్చేయడం, రాత్రిపూట కనబడకపోవడం, రోడ్డు కనబడకపోవడం, రోడ్డు లోపలికి వచ్చేసి ఆ గుంతలో పడిపోవడం లాంటివి జరుగుతున్నాయి. మొత్తానికి దీని కారణంతో బయట ప్రాంతాల నుంచి మైపాడు బీచ్ సందర్శనకు ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. ఈ ప్రమాదాలకు సంబంధించి కొంతవరకు జిల్లా పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు ఇక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేసి కొంతవరకు ప్రమాదాలు నివారించేటువంటి ప్రయత్నం చేసినా కూడా రాత్రిపూట మాత్రము సరైన రోడ్డు కనబడకపోవడం వల్ల మొత్తంగా కూడా ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం అక్కడ ఏ విధంగా ఉందో. ఆ బ్రిడ్జి ప్రధానంగా దెబ్బతినడం వల్లే ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇందాక మనం అనుకున్నటువంటి బ్రిడ్జ్ అయితే ఇదే. ప్రధానంగా వర్షాల కారణంగా ఈ బ్రిడ్జ్ అంతా దెబ్బతినడం. ఇక్కడ చూస్తే ఆ దెబ్బతిన్న ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా రాళ్ళు అయితే పెట్టున్నారు. సో దీనికి రేడియం స్టిక్కర్ లాంటివి ఏవి లేవు. రేడియం స్టిక్కర్ లేకపోవడంతో స్పీడ్ మీద వచ్చేటువంటి వాహనాలకు ఇక్కడ టర్నింగ్ ఉందని కానీ మధ్యలో రాళ్ళు ఉన్నాయని కానీ నైట్ టైంలో కనబడేటువంటి అవకాశం లేదు. దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సైడ్ కూడా ఎక్కడ కూడా తూము లాంటి నిర్మాణాలు కూడా పూర్తిగా లేకపోవడంతో నిత్యం ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. 2 రోజుల ముందు కూడా ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి. అంటే స్థానికులు చెప్తున్నారు ప్రమాదం జరిగిందని చెప్పి. బయట ప్రాంతాల నుంచి బీచ్కు వెళ్దామనేటువంటి ఆనందంతో, బీచ్లో గడుపుదామనేటువంటి ఆనందంలో ఎంతో ఉత్సాహంగా వచ్చేటువంటి వాళ్ళ పరిస్థితి ఇక్కడ చాలా దారుణంగా ఉంటుంది. సో ఈ ఇబ్బందులను యాక్చువల్గా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చెప్పి చెప్తూ ఉన్నారు స్థానికులు. సో ఈ ఇబ్బందులు దూరం చేసేందుకే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. బ్రిడ్జికి సంబంధించి టెండర్లు పిలిచేటువంటి పనులకైతే ఇప్పుడు ఉపక్రమించారు. త్వరలోనే టెండర్లు పిలిచి ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుంది. ఈలోపు తాత్కాలికంగా అయితే అటువైపు పనులైతే జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇండికేషన్కి సంబంధించి కొంత ఇవైతే పెడుతూ ఉన్నారు. బారికేడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి కాబట్టి బారికేడ్స్ సైడ్ తీయడం జరిగింది. ఈ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు అయితే ప్రభుత్వం చేపడుతోంది. మొత్తానికి కోవూరు ఎమ్మెల్యే తీసుకున్నటువంటి ఈ చర్యల గురించి స్థానికులు ఏమంటున్నారో ఒకసారి విందాం రండి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి సంకల్పించారు. ఆ దిశగా టెండర్లు పిలవబోతున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? గతంలో ఎలా ఉండేది ఇక్కడ పరిస్థితి? గతంలో వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతింది సార్. అది పాత బ్రిడ్జి 2 సంవత్సరాలు అయింది. తర్వాత ప్రభుత్వం మారింది. ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోడ్డు మట్టి పోసి పెద్ద ఎక్స్టెండ్ చేసి బాగానే చేశారు. అయినా కానీ చాలక కార్లు వారంకో రోజు అటు పడిపోతూ ఉన్నాయి. అటు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే బయట వాళ్ళకి తెలియదు కదా, మాకైతే లోకల్ వాళ్ళకి తెలుసు ఎట్లాగ పోవాలని. స్పీడ్ మీద వచ్చేసినప్పుడు వాళ్ళకి మార్జిన్ తెలియక దాన్ని పడిపోతుంది. బాగా రోజులు మన 5 రోజుల క్రితం పడిపోయింది ఒక కారు. తర్వాత పక్క రోజే ప్రశాంత్ రెడ్డి గారు వెంటనే నిర్ణయం తీసుకొని చేద్దాం వల్ల ఆ రోజు రాత్రి మళ్ళీ మదనపల్లి వాళ్ళ కారు ఒకటి ఇన్నోవా కారు పడిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పక్క రోజే పైపులు వేసి ఎక్స్టెండ్ చేసి మిషన్ పెట్టి వాళ్ళ నుంచి పని చేయిస్తున్నారు. మంచిదేను, హ్యాపీ అయ్యాను.
సో సరిగ్గా ఈ బ్రిడ్జి ప్రాంతంలోనే ఉన్నాం. గతంలో ఏర్పాటు చేసినటువంటి బ్రిడ్జి అది అయితే వర్షాల కారణంగా దెబ్బతింది అంటారు. అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. బ్రిడ్జికి సంబంధించి అసలు ఎప్పుడు దెబ్బతింది, దీన్ని అట్లానే వదిలేయడానికి కారణం ఏంటి? గత ప్రభుత్వంలో 3-4 సంవత్సరాల క్రితం అది ఎప్పుడో బ్రిటిష్ కట్టిన బ్రిడ్జి కాబట్టి అది దెబ్బతిన్నది. ఆ గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా దాన్ని కట్టకుండా ఉంటే మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు చొరవతో దీన్ని వెడల్పు చేసి ఈ రూటు కొత్తగా చేయడం జరిగింది. ఈ ప్రమాదాలు వరుసగా 2 సార్లు పడిన దానివల్ల మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు దువ్వూరు కళ్యాణ్ చొరవతో నిన్న నుంచి వర్క్ స్టార్ట్ చేశారు, వెడల్పు చేశారు. డైలీ మేము ట్రావెల్ చేసేవాళ్ళం అయితే మేము ఒక ఐడియాతో మేము వెళ్తూ ఉంటామండి. బయట నుంచి వచ్చేవాళ్ళు ఐడియా లేక ఆ డ్రైవింగ్, ఆ స్పీడ్ రావటం, లేదంటే స్లో అయినా కూడా ఆ కట్ చేసుకోవటంలో ఎదురు బండ్లు రావటం, ఆ లైటింగ్కి అర్థం కాక 2 కార్లు అండి, నిన్న ఒక కారు మొన్న ఒక కారు, 2 కార్లు ఆ కాలువలో పడటం జరిగింది. భగవంతుడి దయ వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా బయటపడ్డారండి. ప్రశాంత్ గారు ఎమ్మెల్యే గారు బాగా స్పందించారండి. అంటే వెంటనే జరిగేదలికే అసలు ఆ దృష్టికి వెళ్ళేదలికి ఇక్కడ ఎందుకు ఈ విధంగా సమస్య ఉంటుంది అనేది వాళ్ళు వెంటనే చర్యలు తీసుకొని వెంటనే నిన్న జరిగింది ఇవాళనే పనులు ప్రారంభించారండి. అందరికీ ఉపయోగకరమైన పని చేయాలా. మనతో పాటు మరొక ఆటో కార్మికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇక్కడ ఎన్ని ప్రమాదాలు జరిగేవి? ఇప్పుడు బ్రిడ్జ్ చేస్తామని చెప్తున్నారు, ఏం చెప్తారు? బైక్ పడిపోయింది, ఆటో పడిపోయింది, చాలా ప్రమాదం. మొన్న నైట్ అయితే 2 గంటలు వస్తున్నా, కారు పడిపోయింది లోపల. అప్పుడు ఉన్నాం మేమే లాగింది కారుని బయటికి. అంటే లోపల కారు పడిపోయింది కానీ రాలేకపోయింది, అది మనుషులు లోపల ఉన్నారు. దానికి తాడు వేసి వెనక లాగాం మేము అందరం. లాగిన తర్వాత మనుషులు 6 మంది బాయ్స్ ఉన్నారు, అందరూ డ్రింక్ చేశారు ఏమో, వాళ్ళకి రూట్ అర్థం, కొత్త రూట్ అది. దాని నుంచి పడిపోయారు వాళ్ళు. ఇంకా నైట్ టైం మాకు మేం చేయగలుగుతాం, మాకు సాధ్యం వరకు మేము లాగాం బయటికి. తర్వాత లాగలేకపోయాం, ఇంకా కారు రావాల్సింది, క్రైన్ రావాల్సిందే. ఉదయం 7 గంటలకు 6 గంటలకు క్రైన్ వచ్చింది, అప్పుడు ఇచ్చారు బయట. దాన్ని మనుషులు బయటకు పగలబడి బయటకు వచ్చేసారు. అంటే చిన్న ఫ్యాక్చర్స్ అంతే, పెద్దగా ఏం లేదు వాళ్ళకి. అదే ప్రమాదం ఛాన్సాలు జరుగున్నాయి. బైక్ పడిపోయింది, అసలు ట్రాక్టర్ పడిపోయింది, అంతమంది లారీ పడిపోయింది, ఛాన్సాలు పడిపోయింది. అప్పుడు పట్టించుకోవాలా, ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు. చాలా మంది కూడా పడిపో ఉన్నారు ఆడ. అంతమంది ఒక మనిషి కూడా చనిపోయాడు దాంట్లో. చాలా మంది ఆటో అబ్బాయి చనిపోయాడు. అప్పుడు ఫస్ట్లో పడిపోయింది బండి, అది ఆటో పడిపోయినా ఒక మా అబ్బాయి 2 అబ్బాయి చనిపోయారు. అప్పుడు చాలా జరిగాయి అక్కడ. ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు అంతే. సంతోషమా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు స్పందించారు, నేను కూడా చూడడం జరిగింది. ఇప్పుడు స్పందిస్తున్నారు, అప్పుడు స్పందించుంటే జరగవు కదా. ఇప్పుడు స్పందిస్తున్నారు, ఇప్పుడు అందరూ వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు కాబట్టి స్పందిస్తున్నారు. ఫస్ట్లో స్పందించుంటే ఒకడు తాగుంటాడో, ఒకడు దారి తెలియని ఉంటాడో, ఒకడు కొత్తగా రూట్ మీద వచ్చి ఉంటాడో, పడిపోతారు ఆడ. మాలాంటి పడిపోవచ్చు. బండి అది కాక పెద్ద బళ్ళు వస్తాయి, ఆడ ట్రాలీ వస్తాయి, ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుద్ది, వాడికి కట్ కాదు, వాడు బ్రేక్ లాగు, లోడ్ బండి. ఇప్పుడు చిన్న ఉంటారు, డ్రింకే చేసి ఉంటారు, మైపడి బీచ్కి వచ్చేవాళ్ళు, సండేకి వెళ్ళేవాళ్ళు, ఆదివారం వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఆడు పడిపోతారు తెలియకుండా. అదే జరుగుతుంది ఆడ. ఈ బ్రిడ్జికి సంబంధించి మేము వాయిస్లు తీసుకోవాలంటే స్వచ్ఛందంగా చాలామంది వచ్చి వాయిస్లు ఇచ్చేటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇక్కడ పరిస్థితి అంత తీవ్రంగా ఉంది. సో దీని మీద ఎమ్మెల్యే గారు చివరికి స్పందించడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ కూడా. మా ఇక్కడ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. దీని మీద మాట్లాడేందుకు మనతో పాటు ఒకరున్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఏం చెప్తారు దీని మీద మీరు? ఇంతకుముందు యాక్సిడెంట్ చాలా జరిగాయండి. ఈ మధ్య ఎమ్మెల్యే గారు కాబట్టి దీని గురించి పట్టించుకుంటుంటారు. ఇంతకుముందు 2-3 యాక్సిడెంట్లు ఎమ్మడెమ్మడే జరిగినాయి. దానివల్ల మా ప్రశాంత్ రెడ్డి గారు కాబట్టి ఈ బ్రిడ్జిని కొంచెం పట్టించుకొని బాగా చేస్తున్నారు. నమ్మకం ఉందా ప్రశాంత్ రెడ్డి గారు? నమ్మకం ఉంది, చాలా నమ్మకం ఉంది. అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఎలా ఉన్నాయి అభివృద్ధి పనులు, ఎలా ఉన్నాయి? అభివృద్ధి పనులు బాగానే చేస్తున్నారు మేడం గారు, ఇబ్బంది లేదు. ఆమె అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాయి ఏదైనా. నా పేరు రాఘవరెడ్డి అండి, నాకు 60 సంవత్సరాల వయసు. ఈ జంక్షన్లో డేంజర్ పొజిషన్ ఉన్న బ్రిడ్జిని బ్రిటిష్ హయాంలో ఎప్పుడు కట్టారు. దాన్ని ప్రశాంత్ రెడ్డి గారు మేడం గారికి నా నమస్కారాలమ్మా. ఎంతోమంది ప్రాణాలు కాపాడడానికి చాలా మంచి పని చేశారు. 100 మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతున్నారు.
సో మొత్తంగా తీసుకుంటే ఇక్కడ బ్రిడ్జ్ మరమ్మతులకు గురి కావడంతో పక్కన తాత్కాలికంగా వేసినటువంటి రోడ్డున్నా కూడా నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ఉంది. వర్షాల కారణంగా ఇది దెబ్బతింది. ఏదో ఏళ్ల క్రితం వేసినటువంటి రోడ్డు కావడంతో సో దీనివల్ల నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూ వచ్చింది. దీని మీద స్పందించినటువంటి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నిన్న ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. పర్యటించిన వెంటనే ఇక్కడ తాత్కాలిక పనులు అయితే మొదలయ్యాయి. అలాగే టెండర్లు పిలిచి బ్రిడ్జి నిర్మాణం, శాశ్వతంగా బ్రిడ్జి నిర్మాణం చేపడతామని చెప్తూ ఉన్నారు. అలాగే ఇందుకూరుపేటకు సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేపడుతూ ఉన్నారని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే చేపడుతున్నారని చెప్తున్నారు. అలాగే మైపాడు బీచ్ అభివృద్ధికి మరింత కృషి చేస్తే ఇంకా బాగుంటుంది. ఎమ్మెల్యే మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేపడతారు. అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిధులు తీసుకొచ్చి మైపాడు గేట్కు వెళ్ళేటువంటి ఈ రహదారి ఏదైతే ఉందో రహదారి మరమ్మతులు చేపట్టి వెంటనే త్వరితగతిన ఈ చర్యలు చేపడితే మాత్రం చాలా బాగుంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు. స్థానికులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. 2 BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు.